ఎస్. సో ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి స్టోరీ వచ్చేసి పానకాల నరసింహస్వామి, మంగళగిరిలో ఉండేటువంటి పానకాల నరసింహస్వామి గురించి. మీలో ఎంతమంది పానకాల నరసింహస్వామి దర్శనం తీసుకున్నారు? చేతులు ఎత్తండి. దర్శించాం ప్రభుజీ. మా ఊరికి ప్రభుజీ మేము Yes. దర్శనం చేసుకున్నాం ప్రభు. వెరీ నైస్. మేము కూడా చూసాం ప్రభుజీ. వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పటివరకు మీరు ఒక విషయాన్ని నోటీస్ చేశారా? ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి నరసింహ కథలు అన్నీ కూడా మోరార్లెస్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇక్కడే ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లోనే. అవునా? నిజమేనా? అవును ప్రభుజీ. అందుకనే ఇంపార్టెంట్ నరసింహ క్షేత్రాలన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మేజర్ అన్ని ఇక్కడే ఉన్నాయి. సో అదే చాలా అద్భుతమైన విషయం అన్నమాట. ఓకే, హరే కృష్ణ. సో అయితే పానకాల నరసింహస్వామి మంగళగిరి గురించి చెప్పుకుందాం. మంగళగిరి అంటే మంగళము అంటే ఏంటి? శుభకరమైనది. గిరి అంటే ఒక మౌంటైన్ అన్నమాట. మంగళగిరి ఇది ఒక మహాక్షేత్రం అని కూడా చెప్పబడుతుంది. ఇది చాలా మహాక్షేత్రం. ఇది మన ఆ గిరి ఏదైతే ఉందో, హిల్ ఏదైతే ఉందో చూడడానికి ఏనుగు షేప్లో ఉంటుంది అనమాట. అలా ఎందుకని అలా ఏనుగు షేప్లో వచ్చిందని దానికి కూడా దాని వెనకాల ఒక స్టోరీ అనేది ఉంది. పరియత్ర అనేటువంటి ఒక రాజుగారు ఉండేవారు. ఆయన కొడుకు హ్రస్వశృంగుడు. ఓకే, హ్రస్వశృంగుడు మ్యూట్ చేసుకోండి. పరియత్ర ఆయన యొక్క రాజు అనేటువంటి ఆయన యొక్క కొడుకు అనమాట. ఆయన ఈ ఒక ఏనుగు లాంటి ఆకారం ధరించాడు అనమాట. ఎందుకంటే భగవంతుడికి ఈ యొక్క సేవ చేయడానికి ఆయనే అక్కడ ఉండేటువంటి ఆ గిరిలాగా వచ్చాడనమాట. ఓకే, ఆ పానకాల నరసింహస్వామికి ఉండడానికి విధంగా ఆ గిరి అనేది ఫార్మ్ అయిందనమాట ఆయన వల్ల. ఓకే, సో ఇంకా ఇక్కడ ఏం చెప్తారంటే ఇక్కడ 3 నరసింహస్వామి టెంపుల్స్ ఉన్నాయండి. ఒకటేమో పానకాల నరసింహస్వామి టెంపుల్ ఉంది పైన, కొండ పైన. ఇంకా కింద కొండ కింద ఇంకొకటి ఉంది, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. అలాగే గంధల నరసింహస్వామి టెంపుల్ కూడా ఉన్నది పైన. ఓకే, సో పానకాల నరసింహస్వామి టెంపుల్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఎవరైనా చెప్పగలరా? అక్కడ ఎప్పుడు ఊరుతూ ఉంటుంది ప్రభుజీ. పానకం కింద నుంచి ఊరుతా ఉంటది, వస్తా ఉంటది ప్రభుజీ. కూడా వస్తాయి ప్రభు. కొంచెం మనం ఇచ్చిన పానకం మళ్ళీ మొత్తం దాంట్లో వస్తాయి. అక్కడ ఒక్క ఏగ కూడా వాళ్ళదు ప్రభుజీ. కూడా ఉండదు. ఒకటి తర్వాత ఒకటి చెప్పండి. చాలా ఉన్నాయి ఇక్కడ స్పెషాలిటీస్. ఒకళ్ళు చెప్పండి. ఫస్ట్ ఒకటి ఏం చెప్పారు? పానకం అక్కడ వేస్తారు అని చెప్పారు కదా, భగవంతుడు పానకం అందులో వేస్తాం. ఇంకొకటి రెండోది ఏంటి? అంటే బింది పోసిన ఏ బిందితో పోసినా కూడా సగమే తీసుకుని సగం మళ్ళీ వెనక్కి ఇస్తారు. ఏ బిందుతో పోసినా కూడా సగమే వెళ్తుంది, సగం వల్ల వెనక్కి వచ్చేస్తుంది. అది స్పెషల్. ఈగలు మాత్రం అసలు రావు. ఈగలు రావు లోపలికి, చీమలు కూడా రావు ప్రభు. చీమలు కూడా రావు. పానకం అంటే జనరల్గా ఈగలు, చీమలు అన్ని కూడా ఆటోమేటిక్ వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం ఈగలు రావు, చీమలు కూడా రావు కదండి. రైట్. సో అయితే పానకాల నరసింహస్వామిలో ఈ పానకాల నరసింహస్వామి స్పెషాలిటీ ఏంటంటే తన అర్ధాంగి అయినటువంటి లక్ష్మీదేవికి సగం ఇవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశం అనమాట. సో కాబట్టి అందుకనే స్వామి కరెక్ట్గా హాఫే తీసుకుంటాడు అండ్ హాఫ్ మనకి ప్రసాదం కింద ఇస్తాడు అనమాట. సో అది స్పెషల్. ఇంకా ఇక్కడ ఏం నమ్ముతారంటే ఈ పానకం పోస్తే అక్కడ ఉండేటువంటి అక్కడ ఒక అగ్నిపర్వతం ఉంది. అది అగ్నిపర్వతము. అక్కడ నుంచి అగ్నిపర్వతం నుంచి ఆ జ్వాల బయటికి రాకుండా ఉండడానికి ఈ పానకం పోస్తే చల్లారుతుంది అనేటువంటి ఒక నమ్మకం అనేది అక్కడ ఉంది. సో పానకం అనేది మనం భగవంతుడికి ఇస్తామన్నట్టు. పానకం ఆయన భగవంతుడు స్వయంగా స్వీకరిస్తాడు ఆ పానకం. సో ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎవరు కట్టించారు అంటే యుధిష్ఠిర మహారాజ్. పాండవులు మనకు తెలుసు కదా, యుధిష్ఠిర మహారాజ్ ధర్మరాజు ఆయన కట్టించడం జరిగింది అనమాట. ఇది చాలా పొడుగ్గా ఉంటుంది, 153 ఫీట్ల టాల్ ఉందన్నమాట అది. ఓకే, సో ఇంకా ఒక పెద్ద ఈ గోపురం కూడా ఒక గొప్ప రాజుగారు కట్టించారు. పెద్ద గోపురాన్ని కట్టించారన్నమాట. సో 11 స్టోరీస్ అంటే అన్ని ఫ్లోర్లు ఉంటాయన్నమాట ఆ గోపురానికి. అంత పొడుగైనటువంటి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనేటువంటి ఒక రాజుగారు ఆ గోపురాన్ని కట్టించడం జరిగింది. ఇంకా ఇక్కడ జరిగేటువంటి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఏంటంటే పానకాల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవం, అలాగే కూడా ఏమాతాజీ చందనోత్సవము, ఇంకా నరసింహ జయంతి, రామనవమి, వైకుంఠ ఏకాదశి. శంకుతో తీర్థమిస్తారు ఆ రోజు. ఆ శంకు అనేది అక్కడ విశిష్టత. ఇక్కడ ఎవరైనా మంగళగిరి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా?
నేను మంగళగిరికి నియర్ బై ప్రభుజీ. నియర్ బైనా మాతాజీ? ఆ. మీరు కొద్దిగా షేర్ చేసుకోండి, మీరు చెప్పండి, మేము వింటాం కొన్ని అంటే విషయాలు. అక్కడ మీరు చెప్పినట్టు పైన ఏమో పానకాల స్వామి ఉంటారు, కిందేమో లక్ష్మీ నరసింహ స్వామి ఉంటారు. అక్కడ విశిష్టత ఏంటంటే ఎక్కడా లేని విధంగా ఆ చందనం అది జరిగిన రోజు ఆ శంకు తోటి తీర్థం అనేది ప్రతి భక్తుడికి ఇస్తారంట. అది సంవత్సరానికి ఒక్కసారి అదే అలా జరుగుతది అని అంటారు. ఆ ఇంకా చాలా బాగుంటది ప్రభుజీ, అది చాలా విశిష్టత. అక్కడ ఏదైనా మనం అనుకున్నవి జరుగుతాయి అనేది ఒక నమ్మకము. చుట్టుపక్కల ఎక్కడెక్కడ అంటే చైతన్య ఈవెన్ మహాప్రభు వచ్చారని కూడా ప్రభుజీ అంటారు. ఇంకా మన ఈవెన్ ఒక తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళం, కేరళ చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ నుంచో వచ్చి దర్శిస్తారు ప్రభుజీ. అది ఒక విశిష్టత. తెలుగు అంటే కేవలం మన వాళ్ళే అని కాకుండా ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు దూరం నుంచి. తమిళ వాళ్ళు ఇట్లా తిరుపతిని ఎలా దర్శిస్తారో అలా ఇక్కడ కూడా క్యూ లైన్స్ లో వచ్చి బాగా దర్శనం చేసుకుంటారు ప్రభుజీ. ముక్కోటి రోజు ఎప్పుడో అక్కడ హరే కృష్ణ. అదే Yes, one by one. బలికి ఇస్తారు కదా, బలి అన్నం పెడతారు. అది కనుక తీసుకుంటే పిల్లలు లేని వాళ్ళకి కూడా పిల్లలు పుడతారు అని అది ఒక ప్రత్యేకత ప్రభుజీ అక్కడ. ఓకే, శంఖం పేరేం దక్షిణావృత శంఖం అంటారు. ఓకే, ఓకే. ఇంకా ఎవరెవరు చెప్తున్నారు? మాతాజీ ఏం చెప్తున్నారు? హరే కృష్ణ ప్రభు. అక్కడ చైతన్య మహాప్రభు వచ్చారు ప్రభుజీ. అక్కడికి చైతన్య మహాప్రభు, ఇక్కడ చైతన్య మహాప్రభు వచ్చి దర్శనం తీసుకోవడం జరిగింది. అది కూడా ఒక చైతన్య చాలా పాదపీఠం important. కూడా ఉంది ప్రభుజీ. ఇప్పుడు అక్కడ ఏముంది అక్కడ? చైతన్య పాదపీఠం పెట్టారు ప్రభుజీ. చైతన్య మహాప్రభు పాదాలను అక్కడ స్థాపితం చేశారంట. వెరీ నైస్, చేశారు వెరీ ప్రభుజీ. అక్కడ మెట్ల మార్గంలో ఉంది ప్రభుజీ. అక్కడ Very nice, బాగా very డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు. వెరీ గుడ్. ఎప్పుడు అక్కడికి వెళ్ళి సేవ చేస్తా ఉంటాం ప్రభుజీ మేము. అవునా? ఓకే, అవును వెరీ ప్రభు. నైస్, వెరీ నైస్. లక్ష్మీదేవి కూడా అక్కడ తపస్సు చేసింది అని అంటారు ప్రభు. అక్కడ ఆ పైన గండాల నరసింహస్వామి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం ఈవెన్ గా ఉండదు, అలా వెళ్తారు. అమావాస్యకి అక్కడ చాలా బాగా చేస్తారంట. అది ఎప్పుడో ధర్మరాజు అక్కడ పైన వెలిగించారంట ఆ దీపం. అది ఎప్పుడు వెలుగుతానే ఉంటది. అక్కడ నూనె వడ్డిస్తారు ప్రభు, కింద నుంచి తీసుకెళ్లి అక్కడ వడ్డిస్తారనమాట. అంటే ఏమన్నా గండాలు అలాంటివి ఏమన్నా ఉన్నా ఆయనకి మొక్కుకుంటారంట. మొక్కుకుంటే అవన్నీ అంటే ప్రాణగండం అలాంటివన్నీ తప్పుతాయి అని చాలా నిష్ఠగా చేస్తారంట. అమావాస్యకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక 300 మంది 400 మంది వస్తారంట ప్రభు అక్కడ పూజ చేసుకోవడానికి. ఈ ప్రతి అమావాస్యకి చేస్తారంట బాగా. వెరీ నైస్. దర్శించుకోలేకపోయాను ప్రభుజీ అది జెండాలు. ఎస్. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ నరసింహస్వామి ఆయన నోరు పెద్దగా తెరిచి ఉంటుంది కదా. సో అందులో మనము ఇక్కడ పానకం అనేది వేస్తాం భగవంతుడి నోట్లో కదా. వేసినప్పుడు ఒక శబ్దం కూడా వస్తుంది తాగుతున్నట్టుగా. ఇప్పుడు మనం నీళ్ళు తాగుతుంటే ఒక శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దం మనకు వినిపిస్తుంది తాగుతున్నట్టుగా, రైట్? సో కరెక్ట్ గా హాఫ్ అంతసేపు ఉంచారు ప్రభుజీ మనల్ని అక్కడ అంతసేపు ఉంచారు. అంతసేపు ఉంచారు, మనం వినలేం. అయినా సౌండ్ వస్తుంది ప్రభుజీ, అది మనం గమనిస్తే వస్తుంది. మనం గుట్టకులు వేసినట్టు వినిపిస్తుంది. చెబుతారు అక్కడ పూజారి గారు కూడా. అదే. సో అది చాలా స్పెషల్. సో ఇప్పటివరకు మీరు ఎవరైతే దర్శించుకున్నారో చాలా మంచిది, చాలా సంతోషం. సో ఎవరైతే దర్శించుకోలేదో ఖచ్చితంగా కూడా పానక నరసింహ స్వామి విజయవాడ దగ్గరకు వస్తుంది, మంగళగిరి అనేటువంటి ప్లేస్ లో. అవును, ఈ ప్లేస్ దగ్గరే హిరణ్యాక్షుని చంపారు, ఈ మంగళగిరి దగ్గర అక్కడ వెళ్తారని అంటారు. ఎస్, వెరీ నైస్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. సో నెక్స్ట్ మనం శ్రీమద్ భాగవతంలోని శ్లోకాలను చదువుదాం. ప్రభుజీ మాతాజీ హరే చెప్తారా? కృష్ణ ఓకే, ప్రభుజీ. ఇది అదే నేను దయచేసి కూడా చదువుతాను. రెడీ చేసుకోండి. 7.9.31. రెడీగా ఉన్నాం ప్రభు. ఓకే, ఓకే, చదవండి మాతాజీ. Yes. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. తం వా ఇదం సదస్రీ భవాంస్తదోన్యో మాయా యదాత్మ పరబుద్ధిరియం వ్యపాద యస్య జన్మ నిధనం సికిరీక్షణం చ తత్యైవ తదేవ వసుకాలవదృష్టి సర్వో. ప్రభు దేవదేవ, సమస్త సృష్టికి నీవే కారణం. ఈ జగత్తు నీ శక్తి యొక్క పరిణామమే అయి ఉన్నది. సమస్త విశ్వము నీకు అన్యం కాకపోయినను నీవు దానికి పరముగా నుండు. సమస్తము నీ నుండి ఉద్భవించి
నీకు అభిన్నమై ఉన్నందున నాది నీది అనడి భావన నిక్కముగా ఒక రకమైన మాయయే. నిజంగా ఈ జగత్తు నీకు అభిన్నమై ఉన్నది. దానిని లయింపజేయువాడవు కూడా నీవే. నీకు ఈ జగత్తుకు గల సంబంధము బీజము వృక్షములతో అనగా సూక్ష్మ కారణము స్థూల కారణము వివరింపనగును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభు. తర్వాత శ్లోక చదవనా ప్రభు? హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ. చదువుతాను. చదవనా ప్రభు? ఓకే, ఒకరికి ఛాన్స్ ఇస్తాను. చదవండి. ఇప్పుడు ఎవరికి ఛాన్స్ దొరకలే వాళ్ళు ఛాన్స్ తీసుకోండి. నేను లిటిల్ బిట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. తర్వాత నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. ఓకే, కొద్దిగా ఎక్స్ప్లెనేషన్, షార్ట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. సో ఇక్కడ ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడంటే, ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడి యొక్క శక్తి విస్తారమే. కాబట్టి భగవంతుడితోటి అభిన్నం. ఏ విధంగా అభిన్నం అంటే భగవంతుడి నుంచే వచ్చింది కాబట్టి భగవంతుడితోటి అభిన్నం. ఎలాగైతే సపోజ్ ఇప్పుడు నేను ఈ క్లాస్ చెప్తున్నాను, ఈ జూమ్ రికార్డ్ని మనం యూట్యూబ్లో పెడతాం అంటే ఇప్పుడు నా నుంచి వచ్చింది అనుకోండి రికార్డింగ్, ఫర్ ఎగ్జాంపుల్, ఈ రికార్డింగ్కి నాకు తేడా లేదు, ఎందుకంటే ఇది నేనే చెప్పాను కాబట్టి. అలాగే ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు నుంచి పళ్ళు వస్తాయి చాలా కదా. ఆ పండు మనం ఏం చేస్తాము, తెంపేసి మనం పండు తింటాం. సో ఆ పండు చెట్టు నుంచే వచ్చింది కాబట్టి అది చెట్టు నుంచి అభిన్నం అని ఒక విధంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే చెట్టు నుంచి అది వచ్చింది కాబట్టి. కానీ చెట్టు నుంచి పండు వచ్చింది కదా అని చెప్పి పండుని చెట్టు అని చెప్పలేం కదా. ఇప్పుడు పండుని తీసుకొని ఇదే చెట్టు అని మనం అనలేం. అది చెట్టు నుంచి వచ్చింది, దానికి అది ఒక రకంగా అభిన్నమే, ఒక రకంగా భిన్నమే, ఆ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. అలాగే భగవంతుడు, ఈ ప్రపంచము అంతా కూడా భగవంతుడి యొక్క శక్తి విస్తారమే కాబట్టి భగవంతుడు సర్వవ్యాపకుడు అంటే అర్థం ఏంటంటే భగవంతుడి శక్తి అన్ని చోట్ల ఉంది అని అర్థం. అలాగని ఈ భగవంతుడు అక్కడ పర్సనల్గా ప్రెసెంట్ ఉన్నాడని కాదు, భగవంతుడు సపరేట్గా కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, నేను నాది అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక మాయ, భగవంతుడి యొక్క మాయ. నేను నాది అని మన మిథ్యా అహంకారం వల్ల అనుకుంటాం, ఇది నాది, నేను చేశాను, ఇది నా తెలివితేటలు, ఇది నాది అని. కానీ నేను అనుకోవడం కూడా తప్పే, ఎందుకంటే ఆ మిథ్యా అహంకారం అనేది తమో గుణం నుంచి వచ్చిందండి. ఈ సృష్టి చేసేటప్పుడు తమో గుణము నుంచి మిథ్యా అహంకారం అనేది పుట్టింది కాబట్టి అది మంచిది కాదు. అది తప్పుడు అహంకారం, మిథ్యా అది అహంకారం. అసలైనటువంటి కరెక్ట్ అహంకారం ఏంటంటే నేను భగవంతుడి సేవకుణ్ణి, నేను భగవంతుడి యొక్క దాసుణ్ణి అనేది కరెక్ట్ ఆలోచన. కానీ నేను వేరే, భగవంతుడు వేరే, లేకపోతే నాకు భగవంతుడికి సంబంధం లేదు అని అనుకోవడం అనేది మిథ్యా అహంకారం. ఇది నాది, ఇది నీది అని అనుకోవడం కూడా తప్పే, ఎందుకంటే ఇక్కడ ఏది నాది లేదు, నీది లేదు. అది ఎలాగంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తారంటే వాళ్ళు అర్బనైజేషన్ చేసినప్పుడు అక్కడ దగ్గరలో ఉండే సిటీ దగ్గర ఉండే ఊళ్ళు ఉంటాయి కదా, ఆ ఊళ్ళ దగ్గర ఉండేటువంటి ల్యాండ్స్ అన్ని కూడా వాళ్ళు తీసేసుకుంటారు. ఫస్ట్ తీసేసుకొని ఆ ల్యాండ్స్ అంతా వాళ్ళవి, ఆ ల్యాండ్స్ వాళ్ళు నెక్స్ట్ దానికి ప్లాటింగ్ వేసి అమ్ముతారు. సో దాని ఓనర్స్ ఎవరంటే గవర్నమెంటే. సో వాళ్ళు అమ్మిన తర్వాత ఒక్కొక్కళ్ళకి పేపర్స్ ఇస్తారు, ఈ ముక్క నీది, ఈ ముక్క నాదని. బట్ వాళ్ళు ఎనీ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళ ఒళ్ళు మండిందంటే ఇది నాదని చెప్తారు, అనొచ్చు. అలా చాలాసార్లు ఇంతకుముందు కూడా జరిగింది. ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా చాలామంది వాళ్ళ ల్యాండ్స్ కోల్పోయారు. మన తాత ముత్తాతలు వాళ్ళకి కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి అట్లాంటివి. సడన్గా వాళ్ళు ఈ ల్యాండ్ అసలు ఇది ఇల్లీగల్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఏదో ఒక రూల్ చెప్పేసి, ఏదో ఒక రూల్ పెట్టేసి ఇది మాది వెళ్ళిపో అంటారు, అయిపోయింది. సో అదేవిధంగా అంతా కూడా ఏ విధంగా అయితే ఈ మన ఇక్కడ ఉండే ల్యాండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఒరిజినల్గా, ఊరికే మన పేరు మీద మనం అనుకుంటాం మంది కానీ మంది కాదు, గవర్నమెంట్. ఎప్పుడైనా వాళ్ళు లాగేసుకోవచ్చు. అలాగే భగవంతుడిది అంతా కూడా ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్, ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడిది. ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వస్తువు అయినా, సంపద అయినా, జీవుడైనా, ఎవరైనా కూడా భగవంతుడి వాళ్ళే అందరూ. కాబట్టి నాది నీది అనేటువంటిది మాయ, ఇది రియల్ కాదు, ఇది మాయ. అంతా కూడా భగవంతుడితో సంబంధం ఉన్నటువంటి వాళ్ళే అందరూ, అంతా కూడా. ఈ రిలేషన్షిప్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా చెట్టు నుంచి వచ్చినటువంటి ఒక కాయ, లేకపోతే చెట్టు నుంచి వచ్చినటువంటి ఒక బీజం. చెట్టు నుంచి బీజం వచ్చింది, అలాగే చెట్టు నుంచి బీజం వచ్చినట్టుగా భగవంతుడి నుంచి ప్రపంచాలన్నీ కూడా వచ్చాయి. ఒక ప్రపంచం కాదు, ఎన్నో ప్రపంచాలు వచ్చాయి.
కాబట్టి భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి ఈ ప్రపంచం అనేది తాత్కాలికం, కానీ మాయ కాదు. కాబట్టి అందుకనే మనము జగత్తు మిథ్య అని ఒప్పుకోం. అంటే మనం జగత్తుని మిథ్య అని అనకు వీల్లేదు. ఎందుకంటే జగత్ అనేది భగవంతుడి నుంచి వచ్చింది కదా. జగదీశ్వరుడి నుంచే జగత్ వచ్చింది. భగవంతుడి నుంచి వచ్చింది ఏదైనా కూడా మిథ్య ఎలా అవుతుంది? మిథ్య కాదు, టెంపరరీ, తాత్కాలికం. ఇది మన సిద్ధాంతం. ఓకే, హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం చదవండి. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభు. ప్రభు చదువుతాను హరే ప్రభు. కృష్ణ ప్రభు. ఓకే, Yes, yes, ఎవరు చదువుతారు? yes. సారీ, నేను సెలెక్ట్ చేయలేకపోతున్నాను. మీరు ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోండి. సారీ, సరే సరే నేను మాట్లాడి చదువుతాను. చదవండి. చదువుతాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. నస్యేదమాత్మని జగద్విలయాంబు మధ్యే శేషేత్మనా నిజ సుఖానుభవో నిరీహ యోగేన మిలీత దృగాత్మ నిపీత నిద్ర స్తుర్యే స్థితో నతు తమోన గుణాం చ యక్షే. ప్రభు దేవదేవ, అర్ధ నిమీలిత నేత్రములతో నిద్ర ఎందున్న వానిగా గోచరించు. నీ యందే విలయానంతరము సృజన శక్తి నిలిచియుండును. కాని నిజమునకు నీవు సామాన్య మానవుని వలె నిద్రించువాడువు కావు. నీవు ఈ భౌతిక సృష్టికి పరముగా సదా దివ్య స్థితి అందుండు వాడవు, దివ్యానందంను అనుభవించువాడువు అయ్యున్నావు. భౌతికమైన వానిచే అంటబడక ఆ విధముగా నీవు క్షీరోదక సాయి విష్ణువు రూపమున దివ్య స్థితిలో నిలిచియుందువు. నీవు నిద్రించుచున్నట్లు గోచరించినను ఆ నిద్ర తమోమయ నిద్రకు భిన్నమైనది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో కృష్ణ భగవానుడు భగవద్గీతలో తమో గుణం చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే నిద్ర ఆలస్య అని చెప్పాడు అనమాట. నిద్ర ఆలస్య అనేవి ఏంటంటే, నిద్ర అంటే పడుకోవడం, ఆలస్య అంటే లేజినెస్, సోమరితనం. ఇవి రెండు కూడా తమో గుణం యొక్క ప్రభావము అని చెప్తాడు కృష్ణ భగవానుడు. సో అలా చెప్పినటువంటి కృష్ణ భగవానుడు ఎప్పుడు పడుకొని ఉంటాడు, తమో గుణంలో ఉన్నాడంటే అది నిద్ర కాదు. అది మనం నిద్రపోవడం అనేది తమో గుణంలో పడుకుంటాం. మనకి ఏదైనా మత్తు ఇంజెక్షన్ ఇచ్చినా, లేకపోతే మనకి మెడిసిన్ వేసుకున్నా మనకి డ్రౌజీనెస్ వచ్చి పడుకుంటాము, లేకపోతే నిద్ర ఎక్కువ అలవాటు ఉన్నా కూడా పడుకుంటాం. అది తమో గుణం అది. కానీ భగవంతుడు అలా పడుకొని ఎప్పుడు అలా కనిపిస్తుంటే లక్ష్మీదేవి కూడా అడుగుతుంది, మీరు ఎందుకు ఇలా పడుకొని ఉంటారు, ఏం చేస్తుంటారు? లక్ష్మీదేవికి విష్ణుమూర్తి చెప్తారన్నమాట, నేను పడుకొని లేను, ఇది యోగ నిద్ర. నేను నా యోగ నిద్రలో నా శక్తులు ఏ విధంగా ప్రపంచాన్ని నడిపిస్తున్నాయని చూస్తున్నాను అంటాడు అనమాట. ఏ విధంగా నడిపిస్తున్నాయి అని అడిగితే భగవద్గీతలో ఉంది, చదువుకో అని చెప్తాడు. అది ఎలా ఉంటుంది అంటే, అంత చిన్న పుస్తకంలో అదంతా ఎలా ఉంది అంటే, భగవద్గీతకి నాకు ఎటువంటి తేడా లేదు, అది దివ్యమైనటువంటి గ్రంథం అని చెప్తాడు స్వామి. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు యోగ నిద్రలో పడుకుని ఉంటాడు అనమాట. యోగ నిద్ర అలా కళ్ళు హాఫ్ తెరిచి అలా ఉంటారన్నమాట. ఆయన ఏం చేస్తున్నారంటే, ఆయన మనలాగా పడుకోవడం కాదు, అది ఒక దివ్యమైనటువంటి స్థితి, యోగమాయ. ఆయన ఈ భౌతిక ప్రపంచానికి అతీతుడు. ఆయన పడుకున్నట్టయితే ఇక మన పరిస్థితి ఏమైపోతుంది? మొత్తం లోకమంతా, ప్రపంచమంతా కూడా పడుకుండిపోతుంది. ఎందుకంటే మమ వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః. ఇప్పుడు దేవాది దేవుడు ఏం చేస్తాడో మనమందరం కూడా అదే చేస్తాం. ఇప్పుడు ఆయన పడుకుండిపోతే మనం అందరం కూడా పడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బ్రహ్మదేవుడి యొక్క రాత్రి వచ్చినప్పుడు ప్రపంచాలన్నీ కూడా విష్ణుమూర్తి లోపలికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు మనం ఒక రకమైన నిద్రలోనే ఉంటాం. మనం అప్పుడు బయటికి రాము. అందరు జీవులు కూడా నిష్క్రియగా అలాగే ఉండిపోతారు. అంటే బ్రహ్మదేవుడి రాత్రి అంతా కూడా 430 కోట్ల సంవత్సరాల రాత్రి అలా ఉంటుంది బ్రహ్మదేవుడి రాత్రి అంటే. సో కాబట్టి భగవంతుడు నిద్రపోతున్నాడు అంటే అది నిద్ర కాదు, అది యోగ నిద్ర. అది మనం పోయి అలాగ మనం భగవంతుడిని అలా చూసి, మన క్షీరోదక సాయి విష్ణువు కింద ఆయన పడుకున్నప్పుడు మనం ఆయన చూసి ఆయన ధ్యానిస్తాం. యోగులు కూడా ఆయన్ని ధ్యానిస్తారు ఆ రూపంలో. అలా రూపంలో ధ్యానిస్తే మనలో ఉండేటువంటి తమో గుణం పోతుంది. ఫస్ట్ తమో గుణం రావడం కాదు. అదేంటి, మనం పడుకున్న వాళ్ళని ఏం చూస్తున్నామా అన్నట్టుగా అనుకోకూడదు. అదే పడుకున్న వాళ్ళని చూస్తే నిద్ర వస్తుంది. మనకి ఏదైనా నిద్రపోయే వాళ్ళని చూస్తే హాయిగా చక్కగా మనం కూడా పడుకుంటే బాగుంది అనిపిస్తుంది. అలా కాదు. భగవంతుడు ఎప్పుడు కూడా చాలా అలర్ట్గా ఉంటాడు. అండ్ 100% మెయింటెనెన్స్, అసలు ఒక్క చోట కూడా ఎక్కడ మిస్సింగ్ అనేది ఉండదు. ఆయన ఎప్పుడు చాలా అలర్ట్గా ఉంటాడు. పడుకోవడం అనేది నార్మల్ మనలాంటి నిద్ర కాదు. భగవంతుడి యొక్క కర్మలు మనకి అర్థం కావు, అది విషయం. ఓకే, రైట్.
నెక్స్ట్ ఉగ్రం వీరం మహావిష్ణు చోద అందరూ హ్యాండ్స్ రైజ్ చేసుకోండి. ఒక్కొక్కరికి ఒక ఛాన్స్ ఇస్తాను. 11 టైప్స్ చెప్దాము. ఓకే, రాజలక్ష్మి అభినేని మాతాజీ చెప్పండి. మీరు ఎవరైనా వీడియోస్ ఆన్ చేసుకోగలిగితే మీరు వీడియోస్ కూడా ఆన్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్, రాజలక్ష్మి వీరం మాతాజీ. మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ఎస్, థ్యాంక్ యూ. కళ్యాణి మాతాజీ, ఎం కళ్యాణి మాతాజీ, ఎం కళ్యాణి మాతాజీ, శశికళ మాతాజీ, వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. ఓకే, శశికళ మాతాజీ, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం ముర్చుర్నమామ్యహం. ఓకే హరే ఓకే. ఇప్పుడు చదివింది ఎవరు? సునీత మాతాజీనా? ఓకే. ఇందుమతి మాతాజీ, నేను చదవలేదు ప్రభుజీ. ఓకే, ఒక్క నిమిషం. నాగం సునీత మాతాజీ చదివారా? ఇప్పుడు ఎవరు చదివారు తెలియదు. చదవలేదు ప్రభుజీ. ఓకే, నాగం సునీత మాతాజీ చదవండి. అందరికి ఇస్తాను, లైన్ లో ఇస్తాను. నాగం ఉగ్రం సునీత. వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇందుమతి మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఎవరండి? శశికళ మాతాజీనా? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. నేను అసలు చదవలేదు ప్రభుజీ. లక్ష్మీ మాతాజీ ఇస్తాను ఛాన్స్. ఒక్క నిమిషం ఉండండి, ఇస్తాను మీకు. సునీత మాతాజీ, సునీత కాంతమ్మని. హరే కృష్ణ ప్రభుజీ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. రమ్య మాతాజీ చదవండి. హరే కృష్ణ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. థ్యాంక్ యూ. ఓకే, హరే కృష్ణ.